వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తిని హత్య చేసేందుకు సిద్ధమైన నిందితులను అరెస్ట్ చేశామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చివ్వెంల మండలం కొట్యాతాండాకు చెందిన బానోతు రాజేష్, బేతవోలు మండలం చిలుకూరుకు చెందిన వంగూరు కోటయ్య, గరిడేపల్లి మండలం పొనుగోడుకు చెందిన నందిపాటి మధు పాత నేరస్తులు కావడంతో హుజూర్ నగర్ జైల్లో పరిచయమయ్యారు. బానోతు రాజేష్ కు సూర్యాపేట ముత్తూట్ ఫైనాన్స్ లో పనిచేసే యాసమల్ల సెరీన్ కు వ్యక్తిగత కక్షలున్నాయి. సెరీన్ తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని, అతనిని ఎలాగైనా అడ్డు తొలగించాలని వంగూరు కోటయ్య, నందిపాటి మధును కోరగా అందుకు వారు అంగీకరించారు. సెరీన్ ను హత్య చేసేందుకు 2.5 లక్షల రూపాయలకు ఒప్పుకొని అడ్వాన్స్ గా 50,000 తీసుకున్నారు. ఈ నెల 15న సెరీన్ పనిచేసే ప్రాంతం వద్ద రెక్కి నిర్వహించారు. డీఎస్పీ నాగభూషణం ఆదేశాల మేరకు సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ యాకూబ్, క్రైమ్ సిబ్బంది జి కృష్ణయ్య, జి కరుణాకర్, సైదులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఖమ్మం క్రాస్ రోడ్లో నిందితులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని తనిఖీ చేశారు. సంచిలో 2 కత్తులు, ఒక డమ్మీ పిస్టల్ ఉండడంతో వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆయన శ్రీనివాస్ అటెంప్ట్ మర్డర్ కేసు ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఈ మధు కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జైలుకి పోవడం జరిగింది. ఈ ముగ్గురు హుజూర్నగర్ జైల్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అక్కడి ఒక వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే కంటిన్యూ అవుతుంది. ముగ్గురు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినా కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ రాజేష్ ఏ కేసులో అయితే జైలుకి వెళ్ళాడో ఆ అమ్మాయికి ఒక తల్లి ఉంది, మహేశ్వరి అని చెప్పని. ఆ తల్లి ఇప్పుడు శ్రావణ్ అనే వాడికి ఇద్దరికి ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఆ అఫైర్ నడుస్తుంది. ఈ శ్రావణ్ అనేవాడు మహేశ్వర్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ పాపను చూసుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ఈ మహేశ్వర్ కూతుర్ని ఇప్పుడు రాజేష్ లవ్ ప్రేమ వివరాలు ఉంది కాబట్టి అలా కలవకుండా అడ్డుపడుతుంది ఊరికే. దాంతో రాజేష్ బయటకు వచ్చిన తర్వాత ఈయన శ్రవణ్ గారిని అర్థం పిలుచుకుంటే శరణ్ గారిని అడ్డోగిలి తొలగించుకుంటే తను ఆ అమ్మాయితో రెగ్యులర్